హాయ్ అండి, నమస్తే. నేను రాధిక, ఉదయ్ హ్యాండ్లూమ్స్ వైజాగ్ నుంచి చేస్తున్నాను. ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరిలో సెమీ పట్టుబై కాటన్ లో నిలువు లైన్స్ అండి. ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ సపరేట్ గా అవసరం లేదు, కావాలంటే బ్లౌజ్ కి మీరు మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. ఇది చూడండి, ఇలా నిలువు లైన్స్ వస్తాయి అనమాట. స్ట్రైప్స్ 2 కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. లైన్స్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్. ఇది చూసారా, పింక్. దీనికి వచ్చేసరికి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా కల్నేత అనమాట, పింక్ బ్లూ కల్నేత వచ్చింది. మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా స్ట్రైప్స్ వస్తాయండి, ఇలా స్ట్రైప్స్ వస్తాయి. దీనికి జరీ బోర్డర్ ఉండదండి, ఇలా సింపుల్ గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 1300 అండి. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా. ఎవరైనా కావాలంటే 9244448090 కి ఆర్డర్ పెట్టుకోండి. దీనిలో ఉన్న కలర్స్ చూద్దాము. ఇది చూడండి, క్రీమ్ కలర్ కి ఇది వచ్చేసరికి పింక్ కాంబినేషన్, పింక్ బ్లౌజ్ చూసారా, బాగుంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో నిలువు లైన్స్ ఇచ్చాడు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ ఇచ్చాడు అనమాట, కాంట్రాస్ట్. ఇది క్రీమ్ కలర్, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెహందీ, ఇది ఎల్లో అనమాట. దీనికి వచ్చేసరికి ఇలా ఆరెంజ్ షేడ్ లో వచ్చిందండి. ఆరెంజ్ బ్లూ కలర్ లైన్స్ వచ్చినాయి. శారీ అంతా ఇలా లైన్స్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి అలా స్ట్రైప్స్ వస్తాయి అనమాట. ఇది బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ కి వచ్చేసరికి మనకి ఇలా మెంతి కలర్ లో బ్లౌజ్ ఇచ్చాడు. స్ట్రైప్స్ వచ్చేసరికి ఇలా రెడ్ గ్రీన్ మెంతి కలర్ కాంబినేషన్ లో స్ట్రైప్స్ ఇచ్చాడండి. ఇది సన్న లైన్స్ అవడం వల్ల చాలా బాగుంటాయి. ఎవరు కట్టుకోవాలన్నా కానీ ప్లెయిన్ కాకుండా ఈ ఆప్షన్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసరికి చూడండి, బ్రింజాల్ కలరు. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఇట్లా డార్క్ షేడ్ వచ్చింది అనమాట. రెడ్ మెరూన్ షేడ్ లో వచ్చింది. అంటే ఇది కల్నేత వచ్చేసరికి మనకు అలా ఉంది. లైన్స్ వచ్చేసరికి ఇలా ఎల్లో అలా లైన్స్ ఇచ్చాడండి. ఎల్లో రెడ్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చాడు, డార్క్ కలర్ కాబట్టి. ఇది లక్స్ గ్రీన్ కలర్. దీనికి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ లో ఇచ్చాడండి, లైట్ ఆరెంజ్. ఎందుకంటే ఇది లైట్ గా ఉంది, కల్నేత కాబట్టి. ఈ లక్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో కల్నేత వచ్చింది అనమాట బ్లౌజ్. ఈ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా లైన్స్ ఇచ్చాడు అనమాట. ఇంకోటి చాలా బాగుందండి ఇలా శారీ. నెక్స్ట్ ఇంక్ బ్లూ అండి. ఇంక్ బ్లూకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ ఇచ్చాడు. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, ఈ రెండింటి కాంబినేషన్, గ్రీన్ అండ్ ఇంక్ బ్లూ. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అండి, ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ కి ఇలా బ్లూ ఇచ్చాడండి, స్కై బ్లూ. చూసారా ఎంత బాగుందో కాంబినేషన్. నెక్స్ట్ అండి, ఇది గాజుని కలర్. దీనికి కూడా ఇలా మెంతి కలర్ ఇచ్చాడు. బ్లౌజ్ వేయగానే మనకి ఇది కాంబినేషన్ బాగుంటుందండి. ఎవరైనా కట్టుకోవచ్చండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1300 హోల్సేల్ ప్రైస్ అండి ఇది. దీనికి చూసారా, డార్క్ బ్లూకి బీట్రూట్ కలర్ అండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇవి పట్టు బై కాటన్ అండి. ఒక పోగు పట్టు, ఒక పోగు కాటన్ ఉంటాయి. చూడండి, ఇది టమాటా రెడ్ కి ఇది ఎల్లో షేడ్, అంటే ఆరెంజ్ షేడ్ కలర్ వచ్చింది. ఆరెంజ్ ఇది వచ్చేసరికి మనకి ఇలా కలర్ ఎల్లో కలర్ గా వస్తుంది అనమాట, గోల్డ్ షేడ్ వచ్చినట్టు. నెక్స్ట్ దీనికండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్. వైలెట్ లైట్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి బ్లూ కాంబినేషన్ లో వచ్చిందండి బ్లౌజ్. నిలువు లైన్స్ వచ్చేసరికి రెడ్ బ్లూ ఈ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇది బ్లూ చూసారా ఎంత షైనింగ్ ఉందో, కల్నేత వలన ఇది బాగుంటుంది. ఇది డార్క్ బ్లూ ఇచ్చాడండి, లైట్ బ్లూకి డార్క్ బ్లూ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది గ్రీన్ కి ఇలా డార్క్ కలర్ కాంబినేషన్ లో రెడ్ కాంబినేషన్ లో ఇచ్చాడు. నెక్స్ట్ అండి, డార్క్ పింక్ కి ఈ బ్లూ ఇచ్చాడండి, వైలెట్ కలర్.
నెక్స్ట్ అండి ఇది బిస్కెట్ కలర్ కి చూడండి గ్రీన్. ఈ గ్రీన్ కూడా చూసారా ఎంత ప్లెజెంట్ గా ఉందో, అసలు రెండిటి కాంబినేషన్ కూడా బాగుంది. నెక్స్ట్ అండి గ్రే కాంబినేషన్. గ్రే కాంబినేషన్ కి ఇలా ఆరెంజ్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చాడు. శారీలో కూడా అలా సన్నటి లైన్స్ వచ్చినాయి అనమాట. నిలువు లైన్స్ వచ్చేసరికి శారీ బాగుంటుందండి, కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఆకుపచ్చ గ్రీన్ కి బ్లూ అండి, వైలెట్, చాలా బాగుంది ఇది కూడా. ఇది ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ లో శారీ అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డార్క్ గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి కల్నేత వచ్చిందండి, రెడ్ కాంబినేషన్ లో కల్నేత వచ్చింది. లైట్ బేబీ పింక్ కలర్, దీనికి అరిటాకు పచ్చ కాంబినేషన్ అయితే బాగుంది. నెక్స్ట్ అండి ఇది వీట్ కలర్ కి ఇది ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ పింక్ షేడ్ లా ఉంది, డార్క్ పింక్ షేడ్ లా ఉంది. లైన్స్ అయితే బ్లూ లైన్ కూడా కలిపాడు దానిలో. ఇది వచ్చేసరికి ఎల్లోకి ఆరెంజ్ షేడ్ వచ్చిందండి. సారీ చాలా బాగుంది. ఇది వైలెట్ కి లైట్ కలర్ అన్నమాట. దీనికి కూడా ఇలా డార్క్ పింక్ కలర్, దీనికి గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. మనకి ఏంటంటే ఈ బ్లౌజ్ కి మన ఈ గ్రీన్ పైపింగ్ అలా వేసుకుని కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి గ్రీన్ కి బ్లూ, బ్లౌజ్ మొత్తం ప్లెయినే వస్తుందండి. దానికి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ ఆ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. చూడండి బ్లూకి లైట్ బ్లూకి స్కై బ్లూ, దీనికి కలర్ కాంబినేషన్ లో ఈ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనం పైపింగ్ అది వేయించుకోవచ్చు. ఇవండి ఈరోజు కలెక్షన్. మళ్ళీ మంచి కలెక్షన్ తో నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్. ఉదయ్ హ్యాండ్లూమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.